2014 ఎన్నికల ముందర నల్లధనం మూలుగుతుంది బయట దేశాల్లో కూడా. అవి తీసుకొస్తే ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల అమౌంట్ వస్తుంది భారతదేశంలో. ఈ గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం ఇది. మన దేశాన్ని వెలుగులోకి తీసుకొస్తాను అంటే జనం నమ్మారు. నిరుద్యోగము దేశమంతా వ్యాపించి ఉంది. ప్రతి సంవత్సరము 2 కోట్ల ఉద్యోగాలు అంటే జనం నమ్మారు. తర్వాత డిమానిటైజేషన్ పేరు మీద నోట్లంతా రద్దు చేశాడు. రద్దు చేస్తే పెళ్ళిళ్ళకు ఇతర ఫంక్షన్స్కి డబ్బు లేక నానా బాధలు పడి లైన్లలో గట్టి ఎంతోమంది వృద్ధులు చనిపోయారు. ఇది భారతదేశ ప్రజలకు అందరికీ తెలుసు. ఈ దేశాన్ని ఉద్ధరిస్తాడు అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు ఎన్ని బాధలన్నా బట్టి మళ్ళీ ఓట్లు వేశారు. జరుగుతున్నటువంటి విషయాలు కొంత చూసినట్లయితే ఇది గుప్తంగా ఉన్నటువంటి ఎజెండాని ముందరికి తీసుకొచ్చి దీనిని మనువాద సిద్ధాంతాలను అమలు చేసేటువంటి ప్రక్రియ. ఒక దేశ ప్రధానిగా ఉండి రైట్ టు ఈక్వాలిటీ ప్రకారంగా కులం మతం ప్రాంతానికి అతీతంగా పనిచేయాల్సిన ఒక వ్యక్తి విద్వేష భావజాలాన్ని రేగొట్టి ఇవాళ భారతదేశంలో ఎక్కడికి పోయినా సరే మనము వాళ్ళు అనేటటువంటి 2 పదాలు క్రియేట్ చేసినాడు. మనము వాళ్ళు ఏంటంటే ముస్లింస్, మనం ఏంటంటే హిందువులు. అసలు మనము వాళ్ళు మనుషులం కాదా? మనము వాళ్ళు భారతీయులం కాదా? ఈ భాష ప్రధానమంత్రి వాడవలసినటువంటి పరిస్థితిని భిన్నంగా తీసుకొచ్చి ఇలా మత విద్వేషాలు క్రియేట్ చేసి ఆ రోజు అందరము కలిసి స్వాతంత్రం తీసుకొస్తే అందరం ఒకటి కాదు భారతీయులు అని చెప్పేసి సెకండరీ సిటిజన్స్గా మార్చేటటువంటి ప్రవృత్తి. పోనీ సెకండరీ సిటిజన్స్గా మార్చిన తర్వాత హిందువులందరూ ఒక్కటే అంటే హిందువులందరూ ఒక్కటి కాదంట. దళితులు వేరే, మళ్ళా శూద్రులు వేరే, బ్రాహ్మణులు వేరే. ఈ మనువాద సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి విధానం అనేది ఈ బీజేపీ ప్రభుత్వంలో కనిపిస్తుంది. కాబట్టి ఇది కనుక వస్తే అందరి సమానత్వం ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తారు. ఈ ప్రజాస్వామ్యాన్ని మదర్ ఆఫ్ డెమోక్రసీ అనే భారీ డైలాగులు వదులుతున్నటువంటి మన నాయకులు ఈ డెమోక్రసీని కూని చేస్తారు. కాబట్టి ఈ దేశానికి అన్వాంటెడ్ ఫిలాసఫీ ఉన్నటువంటి బీజేపీని తొలగించాలని చెప్పేసి ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి తరఫున విద్యార్థి సంఘాలు, అట్లాగే మైనారిటీలు, అంబేద్కరిస్టులు, దళితులు, బహుజనులు అందరూ కూడా కోరుకుంటున్నారని చెప్పి తెలియజేస్తాం.